అమరావతి న్యూస్ కు స్వాగతం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం మార్చి 14వ తేదీ శనివారం ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జనసేన పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా సాయి బాబా సర్కిల్, అక్కడి నుండి కళాజ్యోతి సర్కిల్, గాంధీనగర్, కదిరి గేట్, తేరు బజార్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగింది. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13 సంవత్సరాలకు అడుగుడుతున్న శుభ సందర్భంగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిప్యూటీ సీఎం శ్రీ కొండతిన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మార్పు తీసుకొని రావాలి, సామాజిక బాధ్యత స్ఫూర్తితో ఆయన వినూత్నమైనటువంటి దేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ పార్టీలోని విధంగా వినూత్నమైనటువంటి సిద్ధాంతాలతో ఈ యొక్క జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అందులో భాగంగా దుష్ట దుర్మార్గమైనటువంటి వైసీపీని గద్దెదించి ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో తీసుకురావడానికి ఆయన కీలక పాత్ర పోషించి అందరూ రాష్ట్రమందరికీ తెలుసు, దేశమందరికీ తెలుసు కదా. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీని ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా కీలక పాత్ర పోషించినది కీలకమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు అయితేనేమి, ఎక్కడ చూసినా బీటీ రోడ్లు అయితేనేమి, మనం చూసే మన్యం జిల్లాలో అయితే ఎక్కడ మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు రోడ్డు సౌకర్యం కల్పించడం ఘనత శ్రీ పవన్ కళ్యాణ్కి తెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కోసం అదేవిధంగా యువత కోసం ఆయన ఎనలేనటువంటి ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి హామీ కల్పించాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. మనం చూసాం ఈ రాష్ట్రంలో అధికార పార్టీ 11 సీట్లకు పరిమితమైన కానీ వాళ్ళు సిగ్గు లేకుండా ఊరికే పవన్ కళ్యాణ్ గారి పైన లేని పనులు ఆరోపణలు చేసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా, వారు అసెంబ్లీకి కూడా వెళ్ళరు, ఊరికే బయట కూర్చొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ లేని పనులు కల్లిపనులు కబుర్లు చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అవమానాలు భరించారు. ఎందుకోసం భరించారు? రాష్ట్ర ప్రజల కోసం భరించారు. కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి, ఇటువంటి వ్యక్తి కోసం, ఇటువంటి నాయకుని కోసం ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలబడాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు మనం అధికారంలో ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి 5 ఏళ్ళకోసారి అధికారం మారుతూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరగదు. సుదీర్ఘకాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే, ఒకే నాయకత్వం అధికారంలో ఉంటే తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఇవన్నీ పూర్తి కావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే మనం ఏం చేయాలి? ఒకే నాయకత్వం, ఒకే పార్టీ, ఉమ్మడి పార్టీ అంటే ఎన్డీఏ పార్టీకి దాదాపుగా 15 సంవత్సరాల పట్టం కట్టండి. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చే బాధ్యతను శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ధర్మవరం పట్టణంలో ర్యాలీ నిర్వహించే బ్రహ్మాండంగా చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ దండాలుగా రోడ్ల మీదకి వచ్చి
ధర్మవరం ప్రజలు స్వాగతం పలికారు. ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తాను, తప్పకుండా ధర్మవరం నేను కూడా నా బాధ్యతగా ధర్మవరం అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తా. తప్పకుండా ఈ ఊర్లో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ధర్మవరం పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖం తెలియజేస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా జనసేన పార్టీకి అండగా నిలబడండి, పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలా. ఎందుకంటే ఈ పార్టీ కలకాలం నిలబడాలంటే ఖచ్చితంగా ప్రజలు శ్రేయస్సు, ప్రజల ఆశీస్సులు కావాలి. కాబట్టి ప్రజల కోసమే పుట్టిన పార్టీ, ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, మిగతా వాళ్ళ మీద కాదు. మిగతా వాళ్ళ తండ్రులు తాతలు పెట్టిన పార్టీలు తెచ్చుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయాన పార్టీని ఒక పార్టీ నిర్మించుకొని ఒక వేదిక తయారు చేసుకొని ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాడు. ఆయన సినీ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. చాలామంది సినీ దేశం చరమాంకంలో వస్తారు, మనం చూసాం. చాలా యొక్క ఆయన నెంబర్ 1 హీరోగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆ జీవితాన్ని కూడా పక్కన పెట్టారు. నాకు ప్రజలే కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాష్ట్ర శ్రేయస్సు కావాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు దేశంలో అయితేనేమి, ప్రపంచంలో అయితేనేమి. ఇటువంటి నాయకులు మనకు దొరకడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.